నుంచి జాన్పాడ్కి నేను ఎమ్మెల్యే కాకముందు నేను ఎమ్మెల్యే అయినాక రోడ్డు ఎక్కున్నది. నేర్చల నుంచి పెంచుకల్ దగ్గర రోడ్డు వేయించారు. జాన్పాడ్ సబ్స్టేషన్ నటించారు, డిస్ట్రిక్ట్ సబ్స్టేషన్ నటించారు. జాన్పాడ్ దర్గా దగ్గర మౌలిక వసతులు ఎవరు కల్పించారు? రైల్వే నిర్వహించారు. డిస్ట్రిక్ట్ కందువాలలో రోడ్డు వేయించారు. జాన్పాడ్ మట్టంలో 20 కోట్ల రోడ్డు వేయించారు. నేర్చల దూపాడు రోడ్డు వేయించారు. మరి గతంలో మనం ఒక చారిత్రాత్మక విధంగా ఈ ప్రాంతానికి పనిచేసిన విషయం ప్రజల్లో కూడా అందరిలో గుర్తింపుంది. నీతితో, నిజాయితీతో, చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ప్రజా జీవితంలో ముందుకు పోయే విషయం నేను చెప్తాను. నా రాజకీయ అవగాహనతో పని చేస్తున్న శాసనసభ ఎన్నికలు సమయంలో వచ్చినా ముందస్తు వచ్చినా హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ మాత్రం కాంగ్రెస్ పార్టీ 50,000తో గెలిచే ప్రజలు చీపడుతున్నారు. ప్రజలు చీపట్టుకుంటున్నా వీళ్ళకి మాత్రం సిగ్గులే. ఏదో మీరు దోచుకుంటూ ఆ ఎస్ఐ దోచుకున్నా కాబట్టి సిఐ పోటీ తీసుకున్నా కాబట్టి నేను మొత్తం దాదాపు చేస్తుంటే కుదరదు చెప్తున్నాను. ఈ పోలీస్ రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీకి ఎన్నికల్లో అలయన్స్ ఉంటారు. ఇక్కడ అలయన్స్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి పోలీస్ శాఖకి అలయన్స్. మరి అది కుదరదు. మరి మన మిత్రులతో తెలియజేస్తున్న అధికారులకు కూడా మీరు ప్రజలు పెట్టే పనులతో మీకు జీతాలు వస్తున్నాయి. మీ డ్యూటీ, ధర్మం, న్యాయం, చట్టం, రాజ్యాంగం మర్చిపోతే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ రాకుండా చేస్తే ఏ స్థాయిలో పోరాటం మేము ఇష్టమే. ఈ పోలీసు విషయాల్లో మీరు నేర్చుకున్న మండలం, పాలకీల మండలం నేర్చుకున్న మొత్తం చిట్టా తయారు చేయండి. ఏ కేసుల్లో మన వాళ్ళు ఇబ్బంది లేదు. ఒక 15 రోజుల్లో హుజూర్ నగర్ కోదాల్లో ఒక 10,000 మందితో జైలు పనులు చేద్దాం. మనమే స్వచ్ఛందంగా జైలు పనులు ఎంతమంది పెడుతుందో 20 పెడుతుంటాం. వీళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగమో నిపుణులు చేస్తున్నారు. నిపుణులుగా ఇప్పుడున్న వాళ్ళు నాయకత్వం వేసిన వాళ్ళ విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు విమానంలో చెక్ డ్యామ్ కడుతున్నారు. ఆ చెక్ డ్యామ్లు ఒక చోట మంజూరైతే ప్రజలకి, రైతులకి మేలు జరిగే విధంగా అది మంజూరైతే నా బాధ కేంద్రం మంజూరైతే కొంత అధికారులతో అది షిఫ్ట్ చేయించుకొని ఎక్కడైతే ఇప్పుడు సింగారం ఉంది వెడల్పున్న చోట 7 కోట్లకి చెక్ డ్యామ్ మంజూరైతే అది ఆ వాగు సన్నమైన చోట వీలు నడుపుతారు. అంటే కేవలం కాసుల ప్రకృతి కొరకే రైతులకి నీళ్ల కోసం గాలి చెక్ డ్యామ్. మొత్తం చెక్ డ్యామ్లు కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే సంగినేని కృష్ణారావుకి కాంట్రాక్ట్ ఇచ్చి 10% ప్రొవిజన్ తీసుకొని మళ్ళా ఇక్కడ ఒక లక్ష్మణ వైస్ ఎంపీ, అక్కడ ఇంకో వాళ్ళ బాంబర్ది, అక్కడ ఇంకో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ చెక్ డ్యామ్ పూర్తిగా కూడా జేబులు నింపుకోవడానికి, రైతులకు నీళ్ల కోసం కాదు అని చెప్పిన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం నాబార్డుతో నిర్మిస్తున్న విషయం. నాబార్డు విజిలెన్స్ కూడా ఈ విషయం మరోసారి మేము కంప్లైంట్ చేస్తున్న విషయం కూడా నాశనకం పనులు అది ఎక్కడ కట్టాలో అక్కడ కట్టడం విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, తప్పనిసరిగా ఎవరు భయపడాల్సిన అవసరమో లేకపోతే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. హుజూర్ నగర్లో 50,000 విజయాలతో గెలవబోతున్నాము. తప్పనిసరిగా నేర్చల పట్టణంలో, నేర్చల మండలంలో, పాలకీల మండలంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మరింత సీరియస్గా మనం తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. బూత్ ఎన్రోలర్స్కి నేను మనం చేస్తున్నా మంచిగా సభ్యత్వం చేసిన బూత్ ఎన్రోలర్స్కి
ఏఐసిసి వాళ్ళ నుంచి నిబంధన మేరకు ప్రతి బూత్ లో మినిమం 100 ఓటర్లని, ఒక బూత్ వాళ్ళు ఇంకో బూత్ లో మెంబర్షిప్ చేయకండి. ఏ బూత్ లో ఉన్న ఎండోలర్స్ ఆ బూత్ లోనే చేయాలి. ఏఐసిసి ఇచ్చిన నిబంధన మేరకు ప్రతి బూత్ లో 100 ఓటర్లని మెంబర్షిప్ చేయాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పారు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మనం పెట్టుకున్న నిబంధన ప్రతి బూత్ లో 200 మంది ఓటర్లని సభ్యులుగా చేర్చాలని. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఏ బూత్ లో అయితే 300 మంది ఓటర్లని సభ్యులుగా చేస్తారో వాళ్ళకి 19వ తారీఖున ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో 300 మంది దాటిన బూత్ ఎండోలర్స్ ఆ గ్రామ శాఖ అధ్యక్షులకి ఒక ప్రత్యేక కార్యక్రమంలో సన్మానం, గౌరవం, సర్టిఫికెట్, ఒక మెమెంటో, అదేవిధంగా వాళ్ళకి ఎంపీ ల్యాండ్ కూడా ఇవ్వబడతాయని చెప్పి నేను మనం చెప్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ వెంకటరెడ్డి గారు, సుబ్బారావు గారు, సందీప్ రెడ్డి మీరు నోట్ చేసుకోవాల్సి 19th రోజు, ఈరోజు 13వ తారీఖు, 19వ తారీఖున మన ప్రాంతానికి ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాస కృష్ణన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి గారు, అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రాబోతున్నారు. ఆ రోజు వరకు మీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ పూర్తి చేయాలని చెప్పి మీకు చేతులకి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్పినట్టు 100 కంటే ఏ బూత్లో తగ్గకూడదు. మనం హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక జనరల్ రూల్ పెట్టుకున్నాం. మనకున్న స్ట్రెంత్ ఈ 119 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కళ్ళలో పేరున్న హుజూర్ నగర్ 200 పెట్టుకున్నాము. 300 ఏ బూత్లు అయితే సభ్యత్వం దాటుదో వాళ్ళకి అంటే అందరితో రెవెన్యూ ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా సన్మానం, ఒక సర్టిఫికెట్, మరి అదేవిధంగా ఒక మెమెంటో, అదేవిధంగా వాళ్ళకి ఎంపీ ల్యాండ్స్ ఇవ్వబడతాయని చెప్పి కూడా నేను స్పష్టంగా మనం చేస్తున్నాను. పార్టీలో క్రియాశీలక బాధ్యత ఉన్న మరి ముఖ్యులు, పెద్దలు మీ అందరి గ్రామాల్లో మెంబర్షిప్ ఉధృతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి విధాని గోపాల్ నాయక్ ఎంపీ వాళ్ళ ఊర్లో అసలు ఒక రికార్డు స్థాయిలో జరగాలి. మరి జితేందర్ రెడ్డి సర్పంచులు వాళ్ళ ఊళ్ళో భారీ స్థాయిలో జరగాలి. మరి నాగిరెడ్డి మీ ఊళ్ళో కూడా, రామారావు గారు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. మీ గ్రామాలలో ఒక ఎవరు ఊహించని రీతిలో చేయాలి. అదేవిధంగా సభ్యత్వానికి 25 రూపాయలు ఫీజు. విలేకరులు కూడా ఈ 25 రూపాయల ఫీజు నుంచి నేను వివరణ చెప్తా. ఆ 25 రూపాయలు 16 రూపాయలు మీకు 2 లక్షల ఇన్సూరెన్స్ కోసము, ప్రీమియం మీకోసమే. అది మీకోసము యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లో ఏమన్నా ప్రమాదవశాత్తు దురదృష్ట సంఘటన జరిగితే మీ కుటుంబ సభ్యులకి 2 లక్షల రూపాయలు వస్తాయి. దానికి ఇన్సూరెన్స్ ప్రీమియం 16 రూపాయలు. 4 రూపాయలు మీ ఐడెంటిటీ కార్డు కోసము, మీకోసం ఐడెంటిటీ కార్డు కోసము 16 రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం, 4 రూపాయలు ఐడెంటిటీ కార్డు కోసం, 5 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఫీజు మెంబర్షిప్ అని చెప్పి చేస్తారు. మిత్రులారా, దయచేసి 25 రూపాయలు వీలైనంత వరకు సభ్యుల నుంచి మీరు అడగాలి, కలెక్ట్ చేయాలి. అప్పుడే మెంబర్షిప్ కి ఒక బాండ్ ఏర్పడుతుంది, ఒక సార్థకత ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకి కూడా 25 రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంటుంది. దాని శాంతికి మనం పోగొట్టుకుందని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా మిత్రులారా, మెంబర్షిప్ ఈ రోజు ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ 19th రివ్యూ ఉంటుంది. 300 దాటిన వాళ్ళకి సన్మానం ఉంటుంది. దానికి ఏఐసిసిలో మరి పిసిసిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వస్తారు. ఇదే హాల్లో పెట్టుకుందాం, మంచి స్థాయిలో పెట్టుకుందాం, 2 మండలాలు విధానం. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ రైతు సంబరాలు చేస్తున్నారు. అసలు ఏమి చూసి రైతు సంబరాలు చేస్తున్నారు? మొన్న ఖరీఫ్ పంటలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి 1960 రూపాయలు కనీస మద్దతు ధర అంటే
10% రైతులకు కూడా 1960 రూపాయలు రాలే. అధికార పార్టీలు ఎమ్మెల్యేలందరూ కూడా మిల్లర్లతో కుమ్మక్కై రైతులు 1300 1400 అమ్ముకుంటారు. నేను వాస్తవం కదా, మీరు చెప్పాలి, మీరేమి సందేశలేదు. రైతులకి వరి ధాన్యానికి కేంద్రం ప్రకటించిన 1960 రూపాయలు వచ్చిందా? రాకుంటే ఎవరు వెళ్ళారని. అదేవిధంగా మన ప్రాంతం మొత్తం కూడా రెండో పంట కూడా కొన్ని దశాబ్దాల నుంచి వరి వేస్తున్న విషయం అందరికీ తెలుసు. మరి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి, ఒక అవగాహన లేని మంత్రులు రెండో పంటకి వరి వేసుకోవద్దంటే ఈ ఎమ్మెల్యే నోరు తెలిసిందండి. ఇక్కడ రైతుల పక్షాన కొట్టాడండా? మొదటి పంటకి ఖరీఫ్ పంటకి రైతులకి వరికి రేట్ రావడానికి ఎమ్మెల్యే మాట్లాడిందా? మాట్లాడలేదు. అసలు ఎంకలు రాలే. రబీలో ఎవడో తెలియనోడు వరి వేసుకోవద్దంటే నేను పార్లమెంట్ అని పక్షాన కొట్టాను. వాస్తవం. ఇక్కడ ఏమైనా పోలీసులు పెట్టుకుని ఊరేగడం తప్పితే రెండు పనులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ అన్నప్పుడు ఏకధాటిగా మొత్తం రైతులకున్న రుణం మాఫీ చేసిందా లేదా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వంలో 3 ఏళ్ళు అయిపోయింది, రైతు రుణమాఫీ జోలికి పోలేదు. రైతు రుణమాఫీ చేసిందా చేయలేదా? రైతు బంధు ఇస్తున్నారు. ఆ రైతు బంధు అమ్ముకుంటూ బ్యాంకులు ఆ వడ్డీల కింద జరుపుతున్నారు. రైతులకి ఏమీ మేలు జరగలేదు. అదేవిధంగా పార్లమెంట్ లో నేను వేసిన ప్రశ్నకి జవాబుగా పంట బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే వర్షాలు వచ్చినా, వడగళ్ళు వచ్చినా, తుఫాన్ వచ్చినా పంట నష్టానికి క్రాప్ ఇన్సూరెన్స్ ఉండి దానికి కంపెన్సేషన్ రాని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మీరు గాలిపోండి, మీరు ఏడు కావండి, మేము మాత్రం ఆంధ్ర కాంట్రాక్టర్ కమిషన్ ఇచ్చి కాంట్రాక్టర్ కమిషన్ మీద హ్యాపీగా బతుకుతామని చెప్పి అనే విధంగా టీఆర్ఎస్ పార్టీలో కింది నుంచి పై వరకు పూర్తున్న విషయం దయచేసి మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. రైతులకి ఏమీ మేలు చేయలేదు. ఊరూరా రైతు వేదిక బిల్డింగ్ కట్టి కదా ఉపయోగపడుతున్నారు. రైతు వేదిక బిల్డింగ్ పేకాడకు తప్పితే మరొకటి లేదు. అన్ని విధాలుగా తెలంగాణలో రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో నష్టం జరిగింది తప్పితే మేలు జరగలేదు. రైతులకు నష్టం జరిగింది, రైతు కూలీలకు నష్టం జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తలేరు, మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తలేరు, గిరిజనులకి 12% ఇవ్వలే, ముస్లింలకి 12% ఇవ్వలే, మహిళలకి మహిళా సంఘాలకి గతంలో ఉన్న ఏ రైతులు ఇస్తలేరు. మరి తెలంగాణ రాష్ట్రంలో ముదునష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా సమాజంలో అన్ని వర్గాలు నష్టపోయిన విషయం మనం వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం లేదు కూడా మనం చేస్తున్నాం. ఎక్కువ సమయం తీసుకోను, ముఖ్యంగా మాట్లాడారు కాబట్టి. ప్లస్ ఈరోజు నేను హుజూర్నగర్ కాన్ఫరెన్స్ లో రాత్రి వరకు అన్ని మండలాల ప్రోగ్రాం పెట్టుకున్నా. మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఒక సార్థకత ఉంటుంది. దానికి మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు ఈరోజు 13వ తారీఖు 19వ తారీఖు ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడే మీటింగ్ ఉంటుంది. ఈ 6 రోజుల పాటు మీ మెంబర్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ సత్తాలో చూపెట్టదని నేను కోరుకుంటున్నా. ఎస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, అప్పుడప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నాయి, వ్యవసాయ పనులు ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి. అయినా సరే మరి నేరేడుచెర్ల పాలకీరు మండలం, ఉమ్మడి నేరేడుచెర్ల మండలంలో ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కంచుకుంటూ ఉండదో ఆ స్థాయిలో తిరిగి మనం వెనక్కి పోవాలి, ఆ స్థాయికి చేరాలని కోరుకుంటున్నా. ప్రతి గ్రామంలో కొత్త పిల్లగాళ్ళని బూత్ ఎన్రోల్ పెట్టండి. ఒకరు పెట్టండి, ఇద్దరు పెట్టండి, ముగ్గురు పెట్టండి, కానీ ఉధృతంగా పనిచేయాలి. వెంకటరెడ్డి గారు, గోపాల్, సుబ్బారావు గారు,
పూర్తిగా ఫోకస్ కావాలి. ఈ 119 కాన్స్టిట్యున్సీలో తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ అభ్యర్థులలో నెంబర్ 1 గా ఉండాలని శక్తి ఉంది. ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని అరాచకాలకి, ఎన్ని దౌర్జన్యంగా ఎదుర్కొని మీరు వీర సైనికులుగా పోరాటం చేసిన విషయం కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మరి ఈ సభ్యత్వం విషయంలో ఇది ఉట్టిగా అయ్యే విషయం కాదు, కష్టపడాలి. అని నేను గొప్ప లీడర్ కాబట్టి కానీ నా ఊళ్ళో సభ్యత్వం ఏంటి మాత్రం అది కుదరదు. ఓకే, మీ నాయకత్వాన్ని కూడా సవాలని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. మిత్రులారా, దయచేసి ఈ విషయం సీరియస్ తీసుకుందాం. మరి 19 వరకు పూర్తి చేయాలి. మళ్ళీ 19కి రెవీ ఉంటుందని చెప్పి పని చేస్తూ ఇప్పుడు ముఖ్యులని మీ గ్రామాల్లో మీ బూత్లో ఎంత మేరకు జరిగిందని చెప్పి మీరు ఎంత మేరకు జరిగింది, ఎంత మేరకు చేస్తారు మీరు చెప్పి అందరి ముందు మీ మాట ఇవ్వాలని కోరుకుంటూ ఆ తర్వాత కొంతమంది బూత్ నిర్వహిస్తూ మాట్లాడించి మరి సమావేశం ముగిస్తాం. వెంకటరెడ్డి గారి సభ నిర్వహించవలసిన కోరుతున్నాం.